ఉంది. సో ప్రతి ఒక్కరికి హాయిగా ఆనందంగా ఉండాలనే ఉంటుంది. కానీ అది ఎందుకు ఉండట్లేదో తెలియదు కాబట్టి రకరకాల పనికిరాని విషయాలన్నీ మైండ్లో పెట్టుకుని సో మనస్సు తనకున్న సహజ శక్తిని కోల్పోతుంది. సో ఈ చిన్న టాక్ ఏంటంటే అసలు ఒక బలహీన మనస్సు ఏమిటని, అవి వాటికి ఉండే క్వాలిటీస్ ఏమిటి, ఒక బలమైన మనస్సు, ఏ స్ట్రాంగ్ మైండ్, ఏ గుడ్ మైండ్, దానికి ఉన్న క్వాలిటీస్ ఏమిటి అంటే ఎట్లా లైఫ్ పర్స్పెక్టివ్, ఇది జీవితాన్ని చూసే దృక్కోణం. ఇప్పుడు బలహీన మనస్సు ఏం చేస్తుంది, ఎప్పుడు ఇతరుల ప్రశంసల కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు నేనున్నాను, ఇది సెల్ఫ్ చెక్ చేసుకోవాలి, నేను ఎప్పుడు ఎవరి ప్రశంస కోసం ఎదురు చూడలేదు. సో బలమైన మనస్సు ఏం చేస్తుంది, తను తాను అంగీకరిస్తుంది, ఐ యాక్సెప్ట్ ఇట్. రెండవది, సో బలహీన మనస్సు ఓటమితో అసలు విరిగిపోతుంది, అంటే బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఇప్పుడు గెలుపోవటం లేవని నిర్ణయించుకున్నా కాబట్టి అది నాకు వర్తించదు. సో ఓటమి నుంచి నేర్చుకుంటుంది, ఇది కూడా నాకు వర్తించదు. ప్రపంచంలో ఉంటే అట్లా. సో గెలుపోవటం లేవని నా అవగాహన. మూడవది, ఇప్పుడు మీరు కూడా నేను చదువుతున్నప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకోండి, సరదాగా, తప్పేం లేదు. మూడవది, చిన్న విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటుంది, అంటే టేకింగ్ పర్సనల్. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా ఇది తీసుకోను, వ్యక్తే లేకపోతే వ్యక్తిగతం ఎక్కడ, అది నాకు వర్తించదు. ఇటుకొక బలమైన మనస్సు ఏమిటి, అన్ని తన గురించి కావాలని అర్థం చేసుకుంటుంది, ఇది కరెక్ట్. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుకుంటున్నారు, తిడుతున్నారు, అది నీకు రెలవెంట్ అయితే తీసుకో, లేకపోతే మీరు అనుకుంటున్నది మీ కరెక్టే కానీ నాకు అటువంటి దాంతో సంబంధం లేదండి అని నువ్వు చెప్తే సరిపోతుంది. బలహీనమైన మనసు ఏం చేస్తుంది, అసౌకర్యాన్ని తప్పించుకుంటుంది. అంటే ఎక్కడన్నా డిస్కంఫర్ట్ ఉంటే అంటే సర్దుకుపోవడం తెలియదు. ఎప్పుడన్నా ఒక ప్రత్యేక సందర్భంలో బలమైన మనసు ఏం చేస్తుంది, బస్సులో చిన్న సీట్ ఉన్నా యాక్సెప్ట్ చేసి దాన్ని అంగీకరించి ముందుకెళ్ళిపోతుంది. సో కొన్నిసార్లు కొన్ని అడ్డంకులు వస్తాయి లైఫ్లో, అప్పుడు మన యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంటుంది అనేది ఇది నాలుగవది. ఐదవది, బలహీనమైన మనస్సు సమస్యల గురించే ఆలోచిస్తుంటుంది. నిజమే అది. ఇప్పుడు నేను ఎప్పుడు సమస్యల గురించి ఆలోచించాను, అసలు నా జీవితంలో సమస్యలే లేవు. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మానసికమైతే అలాంటివి లేనే లేవు అని నేను చెప్తున్నాను. మరి బలమైన మనసు ఏం చేస్తుంది, పరిష్కారాల మీద దృష్టి పెడుతుంది. కరెక్ట్. సో జీవితంలో సమస్యలు అంటూ వస్తే ఆర్థిక సమస్యలు ఎట్లా అని ముందుకెళ్ళి పరిష్కారం కోసం చూడాలి. ఐ అగ్రి, ఇది నాకు వర్తిస్తుంది. ఇప్పటి వరకు నాకు వర్తించనేది ఓటమి నుంచి నేర్చుకోవడం. అసలు నేను గెలుపోవడం అనుకోవట్లేదు, నాకు సాధ్యమైన చేస్తున్నా, కరెక్షన్ చేస్తున్నా, అందులో గెలుపోవడం లేవు. ఆరవది, ప్రేరణ పైన ఆధారపడుతుంది. అంటే ఎప్పుడు వెనక ఎవడో కారం దోయాలి, ఎప్పుడు ఎవడో మెచ్చుకుంటూ ఉండాలి, శభాష్ 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 అంటూ ఉండాలి, అప్పుడు వాడు పనిచేస్తూ ఉంటాడు. ఇప్పుడు బలమైన మనస్సు యొక్క క్వాలిటీ ఏమిటంటే క్రమశిక్షణ తను పెంచుకుంటుంది, అంటే సెల్ఫ్ డిసిప్లిన్, తన స్కిల్ని డెవలప్ చేసుకోవడం అట్లా. సో కరెక్టే, మనం పని చేస్తున్నప్పుడు మనకి ఇవన్నీ అవసరం. ఇంకా దానికంటే లోతైన వ్యాఖ్య చేయొచ్చు, దాని ప్రశ్న అక్కర్లేదు. అసలు డిస్ట్రాక్షన్, క్రమశిక్షణ బేసికల్గా ఇప్పుడు మన జీవితంలో మనం ఇప్పుడు ఏం చేయాలో మనకు రియలైజేషన్ వస్తే అసలు క్రమశిక్షణ అట్లాంటివి ఏం అక్కర్లేదు. డిసిప్లిన్ బయట సైడ్, అవుట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు క్రమశిక్షణ. సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ నాట్, అది మళ్ళీ లక్ష్యాల కోసం అయితే క్రమశిక్షణ, కానీ హాయిగా జీవించడానికి నువ్వు ఏమేమి చేయాలో అవి రియలైజ్ అయ్యి కొనసాగిస్తున్నావు అంతే. ఓకే, అయినా అవసరమే. బలహీనమైన మనసు ఏం చేస్తుంది, అందరి వెనుక పరిగెడుతుంది. కరెక్ట్, అది క్లింగింగ్ ఉంటుంది. బలమైన మనసు ఏం చేస్తుంది, శక్తిని రక్షించుకుంటుంది. ఇది చాలా కరెక్ట్. సో నీ యొక్క శక్తి ఎక్కువ ఖర్చు అయ్యేది అందరూ అంటారు చూడడం వల్ల, తర్వాత మాట్లాడడం వల్ల. అందుకని మెడిటేషన్లో ఈ రెండు బంద్ చేస్తారు, నీ ఎనర్జీ చాలా మిగులుతుంది. ఇప్పుడు ఎనర్జీ మిగిలిన తర్వాత నీ మానసిక స్థితి బాగాలేదనుకో, ఆ ఎనర్జీ అక్కడ ఖర్చు అవుతుంది. అతిగా ఆలోచించి, పిచ్చిగా ఆలోచించి, వెర్రిగా ఆలోచించి, నీకు నచ్చినట్టు ఆలోచించుకొని ఇట్లా. అందుకని శక్తిని రక్షించుకోవాలి అంటే నువ్వు ప్రతిదాని వెంట పడకూడదు, ప్రతి ఆలోచన వెంట పడకూడదు. కరెక్ట్. అది బలహీనమైన మనస్సు ఎప్పుడు పోల్చుకుంటుంది. కరెక్ట్. సో ఇప్పుడు ఈ బలహీనమైనవి 4 అయితే లేవు. తర్వాత నిరంతరం అభివృద్ధిపైన దృష్టి పెడుతుంది బలమైన మనస్సు. ఇది కరెక్ట్. ఒకవేళ ప్రపంచంలో ఉంటే అభివృద్ధి అవసరం, అప్పుడు దానికోసం దృష్టి పెట్టడం తప్పలే, కానీ మోసం చేయకూడదు. ప్రాపగండా లేకుండా ఎంత సాధ్యం అంతా ట్రై చేయొచ్చు. తర్వాత ఎన్నోది, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9వది భావోద్వేగాలకు లోనవుతుంది. ఇది కూడా వెరీ బ్యాడ్. ఎమోషన్లెస్ గా ఉండాలి మనిషి. వీలైతే ఎమోషన్ నువ్వు నటించాలి ఎరుకలో. సో భావోద్వేగాలకు లోనవుతుంది ఒక బలహీనమైన మనస్సు. అంటే నిరంతరం మూడు మారుతూ ఉంటుంది, సినిమాలో సీన్లు మారినట్టు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మారినట్టు. అది నిజంగా తప్పే, చాలా పెద్ద ప్రాబ్లం అది. అదే బలమైన మనసు ఏం చేస్తుంది, ఆలోచనలకు కానీ ఎమోషన్స్ ఒకవేళ వస్తే జాగ్రత్తగా ఆచితూచి స్పందిస్తుంది. కరెక్టే, కానీ నేను చెప్తా ఇది కూడా నాకు వర్తించదు. అసలు ఎమోషనే లేదు. భావోద్వేగాలకు లోనవడం అని ఒకవేళ వర్తమానంలో ఎప్పుడన్నా రేరుగా జరిగేది, ఒక మరణం, ఒక క్షణం మనసు యొక్క మనొచ్చు అట్లా. కానీ అది తలుచుకొని బాధపడడం అట్లా లేదు. లాస్ట్ది ఒంటరిగా ఉండడానికి భయపడుతుంది. బలహీనమైన మనస్సు. కరెక్ట్. అంటే తను తాను ఐలాండ్ గా మార్చుకున్నవాడు వాడు. అసలు ఒంటరిగానే ఉండట్లేదు. నీ పక్కన చెట్టు ఉంది, కుక్క ఉంది,
పక్కింట్లో ఎవరు ఉన్నారు, ఒంటరిగా ఎక్కడ ఉన్నావు, కానీ నా వాళ్ళు కాదు. సో బలమైన మనసు ఏం చేస్తుంది, తనతో తాను సంతోషంగా ఉంటుంది, అంటే అలోన్నెస్ ని ఆస్వాదిస్తుంది. గాలి ఉంది, క్రియేటివిటీ ఉంది, మంచి పాట ఉంది, భోజనం ఉంది, సో యు ఆర్ ఎనఫ్ ఫర్ యువర్ సెల్ఫ్ అని తెలుస్తుంది. సో అట్లా ఇది ఎవరో పెట్టారు, ఇది ఎవరో సనాతన ధర్మం అనే కాంటెక్స్ట్ లో మంచిదే, షేర్ చేసుకుంటే తప్పేం లేదు అట్లా. సో ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఎవరు పెట్టారని పక్కన పెడితే ఒక వీక్ మైండ్ అండ్ ఒక స్ట్రాంగ్ మైండ్. సో ఇది ప్రపంచానికి సంబంధించిన వ్యాఖ్యనే. దీనికి ఆధ్యాత్మికపరమైన వ్యాఖ్యకి ఇది అసలు ఆధ్యాత్మికపరమైన వ్యాఖ్య అసలు మనస్సే లేదు, అక్కడ స్టార్ట్ అవుతుంది. గుడ్ మైండ్ బ్యాడ్ మైండ్ గురించి ప్రపంచం మాట్లాడుతుంది, నో మైండ్ గురించి స్పిరిచువాలిటీ మాట్లాడుతుంది. నో మైండ్ అంటే మైండ్ లేదని కాదు, ఆలోచనల చేత ప్రభావం, ఆలోచనల ప్రభావ. నాకు నాలుగు గుల్లైంది, మాట్లాడుతుంటే నొప్పిలేస్తుంది చూస్తున్నా. సో ఆలోచనల వల్ల ప్రభావితం కాని ఒకనొక దశ మానసిక అవస్థ, అది ఎగ్జిస్టెన్షియల్ మైండ్, నో మైండ్ అంటే. ఆ నిరంతరం ఒక సహజమైన ప్రశాంతతని, సహజమైన హాయిని కలిగి ఉంటుంది. ఉదాహరణకి నాకు నాలుక గుల్లయింది, నా మనసుకి ఏమీ కాలేదు, నాకెందుకు ఇట్లా అయింది, నేను నత్తి వచ్చింది, నా ప్రేక్షకులు ఏమనుకుంటారు, ఇది మనసు తీసుకు ఏమని అనుకోని నత్తి వస్తే ఏమవుతుంది, మళ్ళీ సరిగ్గా మాట్లాడుకుంటే అయిపోతుంది అట్లా.